పిల్లల్లో రిపీటెడ్ గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గనక వస్తే ఫస్ట్ మనం అనుమానించాల్సింది వెజైకో యూరిట్రిక్ రిఫ్లెక్స్. అసలు వెజైకో యూరిట్రిక్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే నార్మల్ గా కిడ్నీలో యూరిన్ తయారై 2 యూరేటర్స్ ద్వారా బ్లాడర్ లోకి వస్తుంది. బ్లాడర్ నుంచి కిందకి యూరిత్రా ద్వారా బయటకు వెళ్తుంది. వెజైకో యూరిట్రిక్ రిఫ్లెక్స్ లో అంటే VUR లో ఒంటేలు బ్లాడర్ నుంచి బయటికి రాకుండా బ్లాడర్ నుంచి కిడ్నీకి వెనక్కి తంతుంది. అప్పుడు ఈ ఒంటేలు కిడ్నీలకి వెళ్ళి ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీస్ స్కార్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి రకరకాల కాంప్లికేషన్స్ రేపు ఫ్యూచర్ లో వాళ్ళకి బీపీ రావచ్చు, పైలోనెఫ్రైటిస్ రావచ్చు, పయోనెఫ్రోసిస్ రావచ్చు. ఇలాంటి వాటి వల్ల ఆ ఫ్యూచర్ ఆఫ్ ది చైల్డ్ చాలా కాంప్రమైజ్ అవుతుంది. అయితే రిపీటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి MCUG చేసుకొని వాళ్ళకి దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడి అవసరమైతే పీడియాట్రిక్ యూరాలజిస్ట్ ని సంప్రదించి దానికి ఆపరేషన్ చేయించుకోవాలి. హై గ్రేడ్ రిఫ్లెక్స్ కి ఆపరేషన్ ఇస్ బెటర్. లో గ్రేడ్ ఇన్ఫెక్షన్స్ కి యాంటీబయాటిక్స్ ద్వారా నయం చేసుకుంటే వాళ్ళకి ప్యూర్ గా అది నార్మల్ గానే సమస్య.